పోతుంది. ఇదివరకు అంటే ఇంతకుముందు ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు. అదే రిలవెన్స్ ఏందనేది November 29 తెలంగాణ ప్రకటన రావడానికి ఆ దీక్ష ఎట్లా ఉపయోగపడ్డది అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా అవసరం లేదు ఇప్పుడు. రిలవెన్స్ కూడా కాదు. అది అట్లా కాదే, నువ్వు గతంలో చెప్పారు. నేనేమంటున్నా అంటే సబ్జెక్టు దూరంగా ఎందుకు పోవాలి, మనము వ్యక్తిగత విషయాలు పక్కకు పెట్టి ఈ దీక్ష వల్ల తెలంగాణకు ఏం జరిగింది, తర్వాత అటుకెందుకు ఎక్కించారు, ఈ అంశాల మీద మనం మాట్లాడితే బాగుంటది. ఇప్పుడు చెప్పలేదా మనం? మీరు అదే చెప్పండి, దానికి పరిమితంగా అండి అంటున్నా. ఆయన కేసీఆర్ మాత్రం ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ చేయాలి అనే ఆలోచన తమనతో ఉండే. ఒక్క సుఖ తీసుకోకుండా నేను దీక్ష చేస్తానంటే నువ్వు నమ్ముతావు, నేను అందరూ నమ్ముతారా? తెలంగాణ ప్రజలు నమ్ముతారా? బయట సమాజం నమ్ముతుందా? దానికి సంబంధం లేకుండా ఎటువంటిదే ఉంటుంది. అయితే తర్వాత తెల్లారి మేము ఆయనకి ఏం కాకుండా హాస్పిటల్లో ఓవరాల్గా ఏదో కొంత చేసినాం, 2-4 రోజులు నడిపించినాం అట్లా. తర్వాత హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్ ఎవరు శర్మానుడే, అరే రోజు బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతలేవు, కీటోన్ బాడీస్ పడిపోతలేవు, మీరు ఇంతమంది ఉన్నారు ఏం చేస్తారు, ఆయన అన్ని మా రిపోర్ట్స్ అన్ని దగ్గర నార్మల్ దగ్గరే ఉంటున్నాయని మీరు అందరు వెళ్ళిపోవాలని ఎలగొట్టిండు ఆయన. ఆయన నేను బెదిరించిన, నేను ఆ రోజు ఏమన్నా అంటే నీకేందా ఏమనుంటే మా మీద కంప్లీట్ చేయి, ఆయన మాకు లేవు, ఏం కాకుండా మేము ఉన్నాము అంటే ఇక అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఇక అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు తెలంగాణ రావడానికి ప్రధానమైన కారణము ఆ కుటుంబ సభ్యులం మేమే అంటున్నారు వాళ్ళంతా. కేసీఆర్ కూడా అంటున్నాడు. కేసీఆర్కు నిజంగానే ఉద్యమం అసలు ఆయన స్వతహాగా ఉన్న ఏజెండా ఏంటిది, తెలంగాణ ఉద్యమ ఏజెండా ఏముండే మా ప్రకాష్ గారికి తెలియదు కాదు. ఇప్పుడు టీవీలలో ప్రకాష్ అనేక సందర్భాలలో ఈ అంశం చర్చకు తెచ్చిండు కాబట్టి ఓ లైన్ కట్టుబడి ఉంటాడు. అంటే సరే అనేది ఇప్పుడు లంగతనం దొంగతనం సరే దీక్ష ఏదో ఒకటి చేసి తెలంగాణ రావడానికైతే స్టేట్మెంట్ కారణమైంది కదా. సరే దీక్ష ఒక మాట చెప్పండి నన్ను. చెప్పండి. డాక్టర్ సాబ్ అంటే నాకు చాలా గౌరవం. అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణను ఆంధ్రలో కలుపుకోవడానికి ఎన్ని కుట్రలు చేశారో అందులో కేసీఆర్ చేసిన కుట్ర ఒక ఎంట్రీకి అంతా కాదు కాబట్టి దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం. తర్వాత ఇది ఒక అంశం భరత్ గారు, ఇక్కడికి ఒక అంశం. తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు అడిగినామండి మనం అందరం? దీని వెనుక ఉన్న ఆశయం ఏంటిది, లక్ష్యం ఏంటిది? అదేంది? రాజశేఖర్ ఉన్నప్పుడు మద్యం ద్వారా 5,000 కోట్లు వస్తే అమ్మ గంతడబ్బా 5,000 కోట్ల మద్యం ద్వారా వచ్చేది. ఈరోజు 50,000 కోట్లు 60,000 కోట్లకు దాటిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడే 50,000 కోట్లు ఏం చేయదలుచుకున్నారండి? తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ మద్యంలో ముంచి మా ఆరోగ్యాలు దెబ్బతీసి నీకు సర్కార్ దవాఖానలు పనిచేయకపోతే మన ఉన్న వాళ్ళందరికీ ఏమో కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి, జనం పోయి సావాలా తెలంగాణ తెచ్చినట్టు ఇంతకుముందే రమ్య అన్నట్టు ఎందుకొరకు వచ్చినట్టు. అచ్చా మీరు భరత్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు చూసిన మీకు గుర్తుంది మీ సంగతి. తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పాలే నా వైద్య విద్యలో మార్పు వచ్చిందా, నా మామూలు విద్యలో ఏంది? నీ ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల నుంచి ఉద్యమాల గడ్డ. ఉద్యమ లక్ష్యాలు చేరుకోలేదంటారు అంతేనా? ఉద్యమాల గడ్డ నుంచి వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ల మీద ఈ రోజు ఏమైతుండ్రు? రేపన్నా మంచిగా అవుతారా? రేపన్నా మంచి వాళ్ళు చేస్తావా? గ్యారంటీ ఇస్తారా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం? రేపంచోళ్ళు ఇస్తారా? ఈ రాజకీయ పార్టీలు ఇస్తారా? రాజకీయ పార్టీలు అన్ని కలిసి పేద ప్రజలను మోసం చేసినాయి అంతే. వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కొరకు, వారి ఓటు బ్యాంకు కొరకు, వారు అధికారంలోకి రావడం కొరకు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమాజం పేద ప్రజలకు నిజంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిందనేది నా భావన.